హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ నెక్ బ్యాక్ పట్టు ఎలా స్టిచ్ చేశానో ఈ విధంగా మీరు కూడా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకోగలిగే విధంగా నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ అనేది నీట్గా క్లాత్కి సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి లేస్ వేస్తున్నాం, నెక్కి బ్యాక్ నెక్కి లేస్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ సీదా పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ నెక్ అటు ఇటు క్లాత్ అనేది లాగకుండా నీట్గానే స్టిచ్ చేసుకొని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. అక్కడక్కడ మనకు నెక్ రౌండ్స్ షేప్ ఉన్న దగ్గర అయితే చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి. అప్పుడే మనకు లైనింగ్ క్లాత్ అనేది లోపలికి నీట్గా వెళ్ళటం అయితే జరుగుతుంది. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా మీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీ అండి నేర్చుకున్న వాళ్ళకైతే. కొత్తగా నేర్చుకునే వారికైతే మాత్రం మీరు కొంచెం వేరే ఇంట్లో మీ వేస్ట్ క్లాత్స్ పైన ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు కూడా నేర్చుకోగలుగుతారు. టైలరింగ్ నేర్చుకోవటం వల్ల కూడా మనకు చాలా యూజ్ ఉంది కదండి. కాబట్టి ట్రై చేయటంలో తప్పైతే ఏం లేదు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ నెక్ అయితే చాలా బాగుంటుంది. వర్క్ ఇంకా గ్రాండ్గా అంతా మనం ఆ బ్లౌజ్కి డిజైన్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది నెక్ డిజైన్ అనేది ఎలా వచ్చిందో. అలాగే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అండి మనం చాలా కొంచెం నేర్చుకునే వారికైతే ఈజీగా అయితే త్వరగా రాదండి. కాబట్టి కొంచెం చిన్నగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. లైన్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా బ్లౌజ్ కటింగ్ నెక్ షేప్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా సూదిని అయితే నిదానంగా నీట్గా నెక్కుల దగ్గర షేప్ తీసుకొని కుట్టుకోవాలి. అలాగే లైనింగ్ మనం లోపలికి తిప్పినాక మనం పైన ఒక స్టిచ్ అయితే వేసుకున్నట్లయితే ఇంకా ఆ నెక్ అనేది నీట్గా ఉంటుంది. ఈ నెక్కి వచ్చేసి మనం బక్రం క్లాత్ వేసి స్టిచ్ చేసినట్లే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా అలా ఎందుకులే, కొంచెం సింపుల్గా కావాలనుకున్న వారు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మిషన్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలండి. కుట్టేటప్పుడు మిషన్కి అనేది మనము అప్పుడప్పుడు ఆయిల్ వేసుకోవటం వలన అనేది ఆ మిషన్ మనకు చాలా స్మూత్గా ఉంటుంది. ఆయిల్ వేసుకోకపోతే మాత్రం మిషన్ మన మాట అయితే వినదు. ఎందుకంటే సౌండ్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీ కొత్తగా ఒకవేళ మిషన్ కొన్నా కానీ డైలీ అయితే ఆయిల్ వేసుకోవడం మర్చిపోవద్దు మిషన్కి. ఇంకా ఇప్పుడు బ్లౌజ్ విషయానికి వస్తే ఇంకా బ్లౌజ్ అయితే నెక్ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ సీదా క్లాత్ నీట్గా అనేది స్టిచ్ చేసుకోవాలి. అంతా లైనింగ్కి సీదా క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ముందు బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్కి టక్స్లు అయితే ఇవ్వాలండి. టక్స్లు చూడండి బ్లౌజ్ వీడియోలలో ఉంటుంది. 4 ఇంచెస్ తీసుకొని నీట్గా మిడిల్లో అటు ఇటు 2 టక్స్లు అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా నేను ఈ నెక్కి అయితే లేస్ డిజైన్ వేస్తాను చూడండి. ఆ లేస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. లేస్ మాత్రం ఆ లేస్ వేసాకైతే బ్లౌజ్కి లుక్ అయితే చాలా నీట్గా ఉంది. మీరు ఒకసారి చూడండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది మనకు కొంచెం గ్రాండ్గా కనిపించాలి అనుకున్నప్పుడైతే మనం బ్లౌజ్కి మంచి లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లేస్ని సెలెక్ట్ చేసుకోవడం బట్టి కూడా నెక్ అనేది డిపెండ్ ఉంటుంది. కాబట్టి మంచి లేస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇప్పుడు బ్లౌజ్ నెక్కి వచ్చేసి ఈ వెనక ఈ పట్టీ అనేది మనం యాడ్ చేయాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి నేను చూపించా కదా, ఈ విధంగా అయితే బ్లౌజ్కి నడుం పట్టీ అనేది కుట్టుకోవాలి నీట్గా.
మరి లేస్ అయితే మాత్రం మంచి షాప్‌లలో తీసుకోండి. నార్మల్‌గా చిన్న చిన్నవి అక్కడ ఇక్కడ తీసుకున్నట్లయితే అంత లుక్‌గా అనిపించవు. కాబట్టి మంచి లేస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఓన్‌గా టైలర్సే షాప్‌కి వెళ్ళి మంచి లేస్ అనేది సెలెక్ట్ చేయటం వలన ఇంకా చాలా బావుంటుంది. ఈ బ్లౌజ్‌కొచ్చేసి లేస్ నేనే షాప్‌కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకొనొచ్చాను. మీరు కూడా ఈ విధంగా మంచి లేసేసి బ్లౌజ్‌కి డిజైన్ చేసుకొని కుట్టుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటుంది. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్‌గా స్టిచ్చింగ్ అనేది ఉంటుందో. రాని వాళ్ళు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవటం వల్ల మీ బ్లౌజులు మీరు ఒకవేళ స్టిచ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీరు ముందే నీట్‌గా కుట్టి పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ ముందే నీట్‌గా స్టిచ్ చేసుకున్నట్లయితే అప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయటం వల్ల బ్లౌజ్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. మీ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేశారు కదా! అలాగే 2 ఫ్రంట్ బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసి షోల్డర్స్ దగ్గర నీట్‌గా జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ముందే నీట్‌గా కుట్టుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నెక్ లోపలికి తిప్పి వేయటం వలన ఫ్రంట్ పార్ట్ అనేది మీరు ముందే ఆహ్, ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మీరనేది స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్‌లు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్‌కి లేస్ స్టిచ్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకునే లేస్‌ని బట్టి ఉంటుందని చెప్పా గదా! ఒకవేళ స్టోన్ లేస్ అయితే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. మిషన్ ఒకవేళ సూది గాని కొంచెం అలా ఇలా అయిందంటే ఇంకా సూది పని అయిపోయినట్లే. సో, కాబట్టి చూసుకొని నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆ స్టోన్స్ అనేది సూదికి తగలకుండా కుట్టుకోవాలండి. కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి. కొన్ని లేస్‌లు కుట్టేటప్పుడైతే చాలా సార్లు నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నేర్చుకున్న కొత్తలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా ఇబ్బందులు. ఒక్కొక్కసారి తలనొప్పి, తల పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి నేర్చుకున్న తర్వాతయితే ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవండి. మీరే ఎంతో ఇష్టంతో కుట్టడం అయితే జరుగుతుంది. సో, నేర్చుకునేదాకా కొంచెం ఇబ్బంది ఉంటుంది. లేస్ కుట్టేటప్పుడు కూడా లేస్‌ని కూడా ఎలా పడితే అలా లాగి షేప్స్ దగ్గర అట్లా లాగి కుట్టడం చేయకూడదు. అలా లాగటం వలన అనేది లేస్ కరెక్ట్‌గా నెక్కులనేవి కరెక్ట్‌గా షేప్ కనిపించదు. సో, లేస్‌ని లాగకుండా నీట్‌గా కొంచెం దగ్గరకు అనుకుంటూ కుట్టాలి. అప్పుడే ఆ లేస్ అనేది నీట్‌గా ఆ నెక్ మనం ఏ విధంగా అయితే నెక్ డ్రా చేసామో దానికి నీట్‌గా లేస్ అనేది ఉండటం జరుగుతుంది. అట్లా కొంచెం లాగి అలా ఇలా కుట్టడం వల్ల అయితే కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్‌లో, 1 అవర్‌లో బ్లౌజ్ అయిపోవాలన్న గోల్ పెట్టుకోవడం కాకుండా కొంచెం లేట్ అయినా ఒక 15 నిమిషాలు లేట్ అయినా పర్లేదండి. మనం చేసినటువంటి బ్లౌజ్ అయితే నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి ఎప్పటికైనా. కొన్ని కొన్ని సార్లు మనం బ్లౌజ్ కుడితే మన ఫినిషింగ్‌ని బట్టి కూడా మన కస్టమర్స్ మన దగ్గరకు వస్తారండి. మనం అలా లేకుండా ఎలా పడితే అలాగా బ్లౌజ్ స్టిచ్ చేయటం వలన కూడా కస్టమర్స్ వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఇంకా మనం బ్లౌజ్ అనేది ఎంత ఫినిషింగ్ నీట్ ఇస్తే అంత కస్టమర్స్‌కి నచ్చుతుందండి. నేనైతే అంతే అండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా అయితే స్టిచ్ చేస్తా. నా కస్టమర్స్ అందరూ నా దగ్గరికే మళ్ళీ మళ్ళీ రావటం అయితే జరుగుతుంది. కాబట్టి అందుకే ఈ టిప్ మీకు చెప్తున్నాను. చూసారు గదా! ఎంత ఈ విధంగా అయితే మనము బ్లౌజ్‌కి నిదానంగా లేస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ లేస్‌కి అక్కడక్కడ అవి పూసలైతే వచ్చాయి కదా! అందుకనే. అదే విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ గూడా లేస్‌ని స్టిచ్ చేయాలి. ఒక్క పక్కనే ఏసి, మిడిల్‌లో ఏసి అలా ఇడవటం కూడా కాదండి. మరొక సైడ్ గూడా స్టిచ్ చేయటం వల్ల అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఈ లేస్ చూడండి షేప్ జిగ్‌జాగ్ టైపు కొంచెం అలా షేప్ ఉంది కదా! అక్కడ కూడా లైనింగ్ లోపల నుంచి సూదితోటి మనము పైకి కనిపించకుండా ఒక్కసారి సూదిని అలా పైకని లోపలికి తీసుకొని అక్కడ ముడేయటం, మళ్ళీ ఇంకొక డిజైన్‌లోకి వెళ్ళటం అలా చేయటం వలన అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా ఈ బ్లౌజ్‌కి హ్యాంగింగ్ కూడా చిన్నగా డిజైన్ చేశాను. క్లాత్ సరిపోలేదు. కాబట్టి ఈ బ్లౌజ్ హ్యాంగింగ్ కూడా నేను షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి. పింక్ కలర్ అయితే ఉంటుంది. ఆ లేస్ హ్యాండ్స్‌ది ఆహ్, సారీ లేస్‌కి
హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేయడం షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. వెళ్లి చూడండి. చాలా కలర్ కాంబినేషన్ పింక్‌కి ఈ లేస్‌కనేది చాలా నీట్‌గా వచ్చింది బ్లౌజు. ఇంకా ముందు ముందు వీడియోలలో నా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉంది? నెక్ ఎలా ఉందని కామెంట్‌లో తెలియచేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని మర్చిపోకుండా. బాయ్ ఫ్రెండ్స్.